భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ వివిధ పార్టీలకు చెందిన 8 మంది పార్లమెంటు సభ్యులను పార్లమెంట్లోనే ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ 8 మందిని అందరినీ ఆశ్చర్యపరుస్తూ తనతో పాటు మధ్యాహ్న భోజనం చేసే అవకాశాన్ని ప్రధాని కల్పించారు. ఈ ఎంపీల్లో బీజేపీకి చెందిన హీనా గవిత్, ఎస్ ఫాంగ్యాన్ కొన్యాక్, జమ్యాంగ్ సెరింగ్ నామ్గ్యాల్, ఎల్ మురుగన్లతో పాటు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేష్ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రాలు ఉన్నారు. వీరంతా ప్రధానితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ అనూహ్య విందులో సదరు ఎంపీలంతా సడన్ సర్ప్రైజ్కి గురయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 2:30 సమయంలో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని ఈ ఎంపీలకు ముందుగా ఓ సందేశం అందింది. దీంతో సందేశం అందుకున్న ఎంపీలంతా పార్లమెంట్లోని నరేంద్ర మోదీ గదికి వెళ్లారు. ఎంపీలను చూసిన మోదీ పదండి, మీ అందరికీ శిక్ష విధించాలి అంటూ చమత్కరించారు. వారందరినీ క్యాంటీన్కు తోడ్కొని వెళ్లారు. ఈ విందు సమయంలో ప్రధాని మోదీ ఇటీవలి కాలంలో తీరికలేని తన షెడ్యూళ్లు, విదేశీ పర్యటనలు, గుజరాత్ రాష్ట్రంతో పాటు పలు అంశాలపై మాట్లాడారని ఎంపీలు పేర్కొన్నారు. 2015లో ప్రత్యేక రక్షణ బృందం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తాను ఆనాడు నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను కలిసేందుకు పాకిస్తాన్ వెళ్ళినట్టు మోదీ గుర్తు చేసుకున్నారని ఓ ఎంపీ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ప్రధానమంత్రితో భోజనం చేయడం ఒక మరచిపోలేని గొప్ప అనుభవమని వారంతా పేర్కొన్నారు. ఇక ఈ సడన్ సర్ప్రైజ్ భోజనానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల పార్టీలకు చెందిన సహచర ఎంపీలతో సంతృప్తికరంగా మధ్యాహ్న భోజనం చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.